ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వం అయినా వీళ్ళందరూ కూడా ఏదైతే అధికారులు ఉన్నారో ప్రభుత్వ నాయకులు ఉన్నారో వీళ్ళందరూ కూడా కరెక్ట్ గా పనిచేయాలి కదా. ఈ సమాజాన్ని పాడు చేసుకున్న తర్వాత యువతని పెడదోకి అలవాటు పడ్డ తర్వాత ఈ సమాజం నీరు గారిపోయిన తర్వాత దేనికండి ఈ సమాజం? ఇలా వేల కోట్ల రూపాయలు మీకు జీతాలు ఇచ్చి మీరు ఆఫీసర్స్ గా ఉండి మిమ్మల్ని అన్ని రకాలుగా అలయన్స్లు ఇచ్చేసి మీరు ఇన్వెస్టిగేషన్ చేసేటప్పుడు ఏంటండి, కారు ప్రభుత్వం ఇస్తుంది, డీజిల్ ప్రభుత్వం ఇస్తుంది, మీరు 5 స్టార్ హోటల్లో ఉండొచ్చు, మీరు తిన్న భోజనం చేయొచ్చు, మీరు ఎక్కడికంటే అక్కడి ఫ్లైట్ టికెట్లు, ట్రైన్ టికెట్లు, ఈ దేశం కాదు ఇతర దేశం కూడా పోయేటువంటి ఫెసిలిటీస్ ఈ భారత ప్రజలు కల్పిస్తా ఉన్నారండి. ఈ భారతదేశంలో ఉన్న పేద ప్రజలు రక్త మాంసాలు ఒడికి. ఉపేంద్ర గారు మీరు కాస్త లేటుగా జాయిన్ అయ్యారు. కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ చేస్తున్న ఆరోపణలు ఏంటంటే సోమేష్ కుమార్ను అదుపులోకి తీసుకొని విచారణ చేయాలి, డ్రగ్స్ కేసులో కేసీఆర్ కుటుంబ సభ్యులు ఉన్నారని చెప్పి పట్టుబడిన నిందితులు కూడా సాక్ష్యం ఇచ్చారు. సో దాంట్లో అకున్ సబర్వాల్ని కేసు నుంచి తప్పించారు, సాక్ష్యాలు మాయం చేశారని గత ప్రభుత్వం పైన ఆరోపణలు చేస్తున్నాడు ఆయన. మీరేం చెప్తారు? నేనేమంటున్నా, చాలా సంతోషం అంటున్నా. నేనేమంటున్నా, ఆయన ఆరోపణలు బ్రహ్మాండంగా చేసిన చేయమనొచ్చు, నేనేం కాదంటలేదు. వాళ్ళు చేయమనండి. బండి సంజయ్ గారు ఎక్కడో కరీంనగర్ సంబంధించిన కార్పొరేటర్ కాదు. బండి సంజయ్ ఒక భారతదేశ మన తెలంగాణ ప్రాంత పార్టీకి అధ్యక్షుడు కాదు ఆయన. వారు కేంద్ర హోంశాఖానికి సహాయ మంత్రిగా ఉన్నారు. వాళ్ళ చేతులు కూడా చాలా పవర్స్ ఉంటాయి. వాళ్ళు విచక్షణ అధికారాలు కూడా ఉపయోగించవచ్చు కాక ఊకనే బట్టగాల్చి మీద వేస్తా ఎట్లా సార్? నేనేమంటున్నా, ఈ ఒక్క డ్రగ్ కేసే కాదు, లేకపోతే మీరు ఫోన్ ట్యాంపరింగ్ అన్నారు, లేకపోతే కాళేశ్వరం అన్నారు, విద్యుత్ కొనుగోలు అన్నారు, లేక రకరకాలుగా మీరు కేసులు పెడతా ఉన్నారు. మేమేం చెప్పాము, మా కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పినాడు, అయ్యా నేను చేసిన తప్పేది నుండి నా ఒళ్ళో వేయండి, నేను ఎక్కడికి రమ్మంటే వస్తా. ఆఖరికి నార్కోటిక్ అది మన టెస్ట్ చేసేటువంటి ఆ టెస్టులకు కూడా వస్తా. నేను మీడియా పెట్టుకుందాం, అందరి సమక్షంలో కూర్చుందాం, మీ మీద ఈడీ కేసులు ఉన్నాయి, మా మీద ఈడీ కేసులు ఉన్నాయి, మీరు ఏ కేసులలో ఉన్నా, ఈ ముఖ్యమంత్రి అయినా లేకపోతే ఇప్పుడు మా ముఖ్యమంత్రి గతంలో కేటీఆర్ గారి మీద ఆరోపణలు ఉన్నా, లేకపోతే భారతీయ జనతా పార్టీలో ఆరోపణలు ఉన్నా, ఇప్పుడు ఈడీ వాళ్ళ చేతుల్లో ఉంది, సిబిఐ వాళ్ళ చేతుల్లో ఉంది, సిట్టు వాళ్ళ చేతుల్లో ఉన్నది, ఇలా ప్రభుత్వం ఉన్నది. ఇలా ఏంటి అంటే బండి సంజయ్ గారు ఎందుకు మళ్ళొకసారి తెర మీదకి వచ్చారంటే, ఇలా కేసీఆర్ గారు పాలమూరు ప్రాజెక్టు మీద మాట్లాడుతూ ఉన్నాడు, తెలంగాణ ప్రజలకు జరుగుతున్న నీళ్ళ మీద అన్యాయం మీద మాట్లాడుతూ ఉంటే మళ్ళా చరణం వస్తూ ఉన్నది. ప్రభుత్వం చేసిన తప్పిదాలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పలేని పరిస్థితిలో వాళ్ళు డిఫెన్స్ లో పడిపోయే పరిస్థితిలో మళ్ళా కేసీఆర్ గారికి ప్రజలు అట్రాక్ట్ కావద్దు, బీఆర్ఎస్ పార్టీ లేవద్దని చెప్పి మళ్ళీ బండి సంజయ్ భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ కొల్యూడెడ్ అయి పాలిటిక్స్ చేస్తున్న ఈ తెలంగాణ రాష్ట్రంలో బండి సంజయ్ గారు మరొకసారి డైవర్ట్ పాలిటిక్స్ చేయడం కొరకే ఇలాంటి స్టేట్మెంట్ చేశారు. కానీ నిజంగా వాళ్ళకి దమ్ము, ధైర్యం, చిత్తశుద్ధి ఉంటే ఇవాళ బండి సంజయ్ రేపు పొద్దున రేవంత్ రెడ్డి గారితో కూర్చోమానండి. అనేక సందర్భాలలో వాళ్ళిద్దరు కలిసి పనిచేస్తున్నట్టు మనం చూస్తా ఉన్నాం కదా. 8 మంది ఎంపీలు మీరున్నారు, 8 మంది వాళ్ళు ఉన్నారు, ఇవాళ 2 కేంద్ర మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రి ఉన్నది, సిట్ ఉన్నది, సిబిఐ ఉన్నది, ప్రతి ఒక్క సంస్థ ఉన్నది. దమ్ముంటే నీకు చెయ్యి బరాబర్ చేసి మీరు మా తప్పు వల్లయ్యమని చెప్పి మన కేటీఆర్ గారు చెప్పినాడు కదా. మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాం, ఎందుకు మీరు ఇంత నిర్లక్ష్యం చేస్తున్నారు అంటే పవర్ అంటే మీరు ఏమైనా కేవలం ఒక బట్టగాల్చి మీద వేస్తే సబ్జెక్ట్ డైవర్ట్ చేయడానికి ఇలా తెలంగాణ ప్రజలు మొత్తం కూడా మళ్ళీ లేచిర్రు. ఇవాళ 420 హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, 6 గ్యారెంటీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇవాళ మన దానికి సంబంధించిన మన పాలమూరు ప్రాజెక్టులో నీళ్లు 45 టీఎంసీలు వదిలిపెడతా ఉన్నాడు. అక్కడికి వచ్చేసే మనకి పోలవరం దాంట్లో 122 టీఎంసీలు నీళ్లు పోతా ఉన్నాయి. అంటే తెలంగాణ ఎడారైపోతుంది, తెలంగాణ బతుకు రాజకీయ ముఖ చిత్రం మారిపోతా ఉన్నది. ఇవాళ తెలంగాణ బతుకులు మొత్తం కూడా మారిపోయి ఇవాళ ఆదిత్యనాథ్ ఎవరైతే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని సలహాదారులుగా పెట్టుకొని తెలంగాణలో ఉన్న ప్రాజెక్ట్ ని మరి కుల్లబడిచి అక్కడ నీళ్లు రాకుండా ఎలాంటి రైట్స్ లేకుండా చేస్తున్నటువంటి పరిస్థితులలో ఇవాళ కేసీఆర్ గారు ఇలా మీటింగ్ పెట్టారు. మళ్ళీ మీటింగ్ పెట్టి మొన్న మీటింగ్ పెట్టి మేము దశల వారీగా పాంప్లెంట్లు పంచుతాం, తర్వాత మీటింగ్లు పెడతాం, కరపత్రాలు రాస్తాం, అన్ని రకాలుగా మేము ఎప్పుడైతే ఈ జనాల్ని సమీకరించడం కొరకు ప్రజా ఉద్యమాల్ని లేస్తున్నామని చెప్పి ఈ సబ్జెక్ట్ ఎప్పుడైతే పోతున్నదో బండి సంజయ్ డైవర్స్ చేయడానికే ఇన్ని రోజులు ఏం చేసిండండి, ఏం చేస్తున్నాడు, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏం చేస్తున్నాడు, ఈ బండి సంజయ్ కేంద్ర మంత్రి ఏం చేస్తున్నాడు? 10 సంవత్సరాల నుంచి నీ నరేంద్ర మోడీ ఉన్నాడు కదా, భారతీయ జనతా పార్టీ ఉన్నది కదా, 10 సంవత్సరాల నుంచి మీరు ఏం చేస్తున్నారు? కేసీఆర్ తప్పు చేసినా, కేటీఆర్ తప్పు చేసినా, ఇంకా ఏ కుంభకోణమైనా మీరు ఎందుకు చేయట్లేదు అంటే అక్కడ ఏం జరగలేదు, ఏం తప్పులు జరగలేదు. రైట్, ఓకే ఓకే ఉపేంద్ర గారు, ఓకే 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 ఉపేంద్ర గారు. సో మానవతరాయ్ గారు ఒక్కటి చెప్పి మానవతరాయ్ గారు ప్లీజ్ ఇవ్వండి. ఓకే, ఇప్పుడు వారు అంటా ఉన్నారు గంజాయి స్టేట్ ఓన్డ్ క్రాప్స్ ఉంటాయి, అగ్రికల్చర్ జరుగుతూ ఉంటది, వాటిని వీళ్ళు చెయ్యాలి. కెమికల్ ఫ్యాక్టరీ నేను చెప్పాను చెర్లపల్లి 12,000 కోట్ల రూపాయలు రాష్ట్రాలు పోలీసులు వచ్చేదాకా తెలియలేదు. ఇండస్ట్రీస్ డిపార్ట్మెంట్ చెకింగ్ ఏం చేశారని
అక్కడ చెయ్యాలి కదా ఏం జరుగుతుంది అనేది. స్టేట్ రెస్పాన్సిబిలిటీస్ మోర్ ఉంటది. పోలీసు నిరంతరం ఇక్కడ ఉన్న పోలీసు ఈ టీమ్స్ ఎక్కువ స్టేట్ అంటే ఏదో వేరే దేశం కాదండి, దేశంలో పార్ట్. ఇక్కడ పోలీస్ కూడా కేంద్రానికి కోఆపరేట్ చేసి ఇవ్వాలి కదా. ఇక్కడ నేరుగా కేంద్రం డ్రగ్స్ ని చేయడానికి బార్డర్స్ లో మనం అరికట్టవచ్చు. ఇక్కడ తయారయ్యే మెడిసిన్ గురించి చెప్పాను నేను. సో ఇవన్నీ కూడా చేయాలి కదా. రైట్, ఓకే. కేంద్రం కూడా మీరు పెద్దన్న పాత్ర పోషించి రాష్ట్రాల సహకారం తీసుకొని దీన్ని నిర్మూలించేటట్టు చేయండి. ఒకసారి మానవతరాయ్ గారు మాట్లాడతారు. చెప్పండి సార్, ఎట్లా చూస్తారు ఓవరాల్గా సోమేష్ కుమార్ను అదుపులోకి తీసుకొని విచారించాలి, అదే క్రమంలో డ్రగ్స్ కేసుపై వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. అసలు ఈ ఈగల్ టీము లీగల్గా బాధ్యతలు నిర్వహిస్తుందా? ఈగల్ టీంలో కొందరు డబ్బులు అమ్ముడు పోయి డ్రగ్ పెడ్లర్లతో రాజీ పడుతున్నారు. డ్రగ్స్ నిర్మూలనపై చిత్తశుద్ధి ఉంటే అకున్ సబర్వాల్ లాంటి అధికారికి తిరిగి డ్రగ్స్ కేసు బాధ్యత అప్పగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమార్. ఇప్పుడు తాడు శ్రీనివాస్ గారు మాట్లాడింది విన్నారు, అదే క్రమంలో ఉపేంద్ర గారు మాట్లాడింది విన్నారు. మీరేం చెప్తారు? మానవతరాయ్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. ఇప్పుడు తెలంగాణ గడ్డ అంటే ఉద్యమాల గడ్డ. అవును, కేసీఆర్ గారు 10 ఏళ్ల వారి పరిపాలనలో మాదక ద్రవ్యాల అడ్డాగా మారింది. రేవంత్ రెడ్డి గారు ఎన్నోసార్లు ఈ మాదక ద్రవ్యాలు విపరీతంగా జరుగుతుంది, ఈ పాఠశాల స్థాయి వరకు వచ్చింది, దీన్ని అరికట్టండి అని మొత్తుకున్నారు. తర్వాత అకున్ సబర్వాల్ నేతృత్వంలో సినిమా తారలు అంటే 12 మందిని మొత్తాన్ని 14 మందిని అరెస్ట్ చేసి జైలుకు పంపి అందులో అకున్ సబర్వాల్ పేర్లు బయటపెట్టింది. ఇందులో ప్రముఖులు ఉన్నారు, రాజకీయ నాయకుల పిల్లలు ఉన్నారు, సినిమా తారలు ఉన్నారని బయటపెట్టిన తర్వాత అకున్ సబర్వాల్ని సెలవుపై పంపించారు. విచిత్రంగా ఏంటంటే ఆ కేసు దాన్ని విచారణ సక్రమంగా జరపక, ఆధారాలు సేకరించక సినిమా తారల్ని బాధితులుగా పెట్టారు. అందులో ఆ కేసులో సినిమా తారల్ని బాధితులుగా పెట్టి ఆ కేసును నిర్వీర్యం చేసి కోర్టులో ప్రత్యేకమైనటువంటి కోర్టులో ఆ కేసు మీరు